హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి ప్లేస్కి మనం వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది. సో ఇప్పుడు వెళ్ళే ప్లేస్ ఏంటంటే ఎలమంచిల్ నుంచి అయితే మనకి డిస్టెన్స్ వచ్చేసి 22 కిలోమీటర్స్ ఉంటుందండి. అదే వైజాగ్ నుంచి వెళ్ళాలి అనుకుంటే మనకి 31 కిలోమీటర్స్ డిస్టెన్స్ వస్తుంది. సో దీన్ని బట్టి మీరు గెస్ట్ చేయండి ఫ్రెండ్స్, ఎక్కడికి వెళ్తున్నాం అన్నది గెస్ట్ చేసి మీ యొక్క కామెంట్స్ని మాకు కామెంట్ బాక్స్లో తెలియపరచండి. సో ప్రజెంట్ ఇప్పుడు మనం బయలుదేరాం ఫ్రెండ్స్. చూడండి చుట్టుపక్కల ఎంత బాగుంది కదా, చుట్టూ సీనరీస్ అనేవి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. కొండలు, చెట్లు, తోటలు, పొలాలతో చాలా అద్భుతంగా ఉంది. మీరు కనుక మొదటిసారి మా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఫైనల్లీ మనం అనుకున్న ప్లేస్కి రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అనేది ఇక్కడ ఏర్పాటు చేశారండి. మనం బోట్ ఎక్కాలంటే ఆ బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ వెళ్ళి బోట్ ఎక్కాలి. ఆ బ్రిడ్జ్ మీద నడిచినప్పుడు మాకైతే భలే అనిపించింది. అయితే ప్రతి బోటు నడపడానికి 2 వ్యక్తులు ఉంటారు. వాళ్ళే మనకి కర్రల సహాయంతో బోట్ని నడిపించుకుంటూ ముందుకు తీసుకెళ్తారండి. అయితే దీని గురించి కొన్ని విషయాలను మనం తెలుసుకుందాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొల్లేరు సరస్సు ఒక పెద్ద మంచినీటి సరస్సు. ఈ విషయం అందరికీ తెలిసిందే. మరి రెండవ అతిపెద్ద మంచినీటి సరస్సు ఏంటనుకుంటున్నారు? అదే ఈ కొండకర్ల మంచినీటి సరస్సు. ఈ సరస్సుకు ఒకవైపున కొండలు, మరొక వైపు కొబ్బరి చెట్లతో ఎంతో అద్భుతంగా ఉంది. సరస్సులోని వివిధ రకాల నీటి మొక్కలు, రకరకాల పక్షులు కూడా కనువిందును కలిగజేశాయి. ముఖ్యంగా నవంబర్, డిసెంబర్ నెలలో చూసుకుంటే సైబీరియా మరియు అనేక ఇతర దేశాల నుండి ఇక్కడ పక్షులు కూడా వలస రావడం జరుగుతుంది. మార్నింగ్ 5:30 నుంచి నైట్ 8 o'clock వరకు మనం ఈ లేక్ని చూడడానికి వెళ్ళొచ్చండి. 2 వ్యక్తులు ఉంటారు. వాళ్ళే మనకి కర్రల సహాయంతో బోట్ని నడిపించుకుంటూ ముందుకు తీసుకెళ్తారండి. మనం చక్కగా వెళ్ళి మొత్తం లేక్ ఇక్కడ వ్యూ చాలా బాగుంటుందండి. ఎందుకంటే మార్నింగ్ సూర్యుడు ఉదయించేటప్పుడు సూర్యుని యొక్క కిరణాలు ఈ లేక్ మీద పడి మనకి ఫొటోస్ తీసుకోవడానికైనా వీడియోస్ తీసుకోవడానికైనా చాలా అనువుగా ఉంటుంది. అలాగే ఈవినింగ్ వచ్చేసి సూర్యుడు అస్తమించే సమయంలో సూర్యుని యొక్క రంగు ఎరుపు రంగులో ఉంటుంది కనుక ఆ కలర్ అనేది కూడా మనకి లేక్ మీద పడి ఫొటోస్కి, వీడియోస్కి చక్కగా మనకి ఉంటుంది. చాలా బోట్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి. అలాగే బోట్స్తో పాటు తాటి చెట్టుతో తయారు చేసిన తాటి దోణులు కూడా ఉంటాయి. ఆ దోణుల పైన అయితే మనం సింగిల్గా కూడా బోటింగ్ చేయొచ్చు. ఇక్కడ రిసార్ట్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి. ఎవరైనా వచ్చినా ఇబ్బంది ఉండదు, ఆ రిసార్ట్స్లో ఉండొచ్చు.
వాచింగ్ మై వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.